రేవంత్ మేడకు పూర్తి స్థాయిలో ఈ ప్రైవేట్ బిల్లుకు సంబంధించిన అయితే ఉత్సు ఉండబోతుంది. ఎందుకంటే సభలో 6 గ్యారెంటీలపై బిల్లు పెడతామన్న బీఆర్ఎస్ ఆ బిల్లు పెడితే ప్రభుత్వం ఇరుకున పడ్డట్టే. ముందు నొయ్యి వెనక గొయ్యిలో కాంగ్రెస్ పరిస్థితి. బిల్లుకు ఆమోదం తెలిపితే ఖచ్చితంగా కూడా పథకాలు అమలు చేయాల్సిందే. 6 గ్యారెంటీల అమలుకు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి. అంత స్థాయిలో కేటాయింపులు చేయలేని ప్రభుత్వం బిల్లు ఆమోదించకపోతే 6 గ్యారెంటీలకు ఎగనామమే. జనాలను మోసం చేసినట్లే ఒప్పుకునే పరిస్థితి. ప్రజలపై కాంగ్రెస్కున్న చిత్తశుద్ధి తేలిపోతుందన్న చర్చ వచ్చే శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి అసలు సిసలైన పరీక్ష. నాడు ఎన్టీఆర్ హయాంలో చట్టబద్ధతమైన ప్రతిపక్ష బిల్లు, రేవంత్ హయాంలో కూడా ఏం జరుగుతుంది అని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఒకటే అన్న, ప్రైవేట్ బిల్లుకు సంబంధించి ఆమోదం అంటే ఎవరైనా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఎవరైనా ప్రైవేట్ బిల్లు పెడితే ఆ ప్రైవేట్ బిల్లు ఏంది, కాంగ్రెస్ పార్టీ తన గతంలో అధికారంలోకి రావడానికి ఇచ్చిన మేనిఫెస్టో అంశాలకు సంబంధించి 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చట్టబద్ధత కల్పించాలి, వాటన్నింటినీ కూడా అమలు చేయాలని ఒక ప్రైవేట్ బిల్లును కేటీఆర్ తీసుకురాబోతున్నాడు. సో ఇది రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి నెలలు గడుస్తున్నా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు మాత్రం అడుగు ముందు పడటం లేదు. రేవంత్ రెడ్డి అట్టహాసంగా సంతకాలు చేసిన ఆ ఫైల్ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియడం లేని పరిస్థితి కనబడుతుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పథకాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రైవేటు మెంబర్ బిల్లును అనే అస్త్రాన్ని సిద్ధం చేసింది. కేవలం హామీలకే పరిమితం కాకుండా వీటికి చట్టబద్ధత హక్కు కల్పించాలని డిమాండ్తో అసెంబ్లీ వేదికగా పోరాటానికి సిద్ధమైంది. వచ్చే శుక్రవారం ఆ సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిలదీయాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆ సంచలనంగా మారిన పరిస్థితి కనబడతాం. సో మొత్తానికి 6 గ్యారెంటీల అమలుకు ప్రైవేట్ బిల్లు మెంబర్ పెడతాం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మా బిల్లుకు మద్దతు ఇవ్వాలి, చట్టబద్ధత వస్తేనే లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది, 6 గ్యారెంటీలలో అరవకొర గ్యారెంటీని అమలు కాలే, హామీల నిధులు ఎగగొట్టకుండా ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుంది, అన్ని పార్టీల ఎమ్మెల్యేలపై ప్రజలు ఒత్తిడి తేవాలి, ఎన్టీఆర్ హయాంలోని ఇలాంటి ఇబ్బందులు ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి బిల్లులు ఆమోదించారు, వచ్చే శుక్రవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక 4 కోట్ల మందికి టోపీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా వ్యవస్థ పూర్తిగా కూడా నాశనమైంది. ప్రజలు అన్ని విధాలా కూడా నష్టపోయారు. అవినీతి కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి నిధులు సరిపోతలేవని చెప్పడం హాస్యాస్పదం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని పూర్తి చేశారో ముఖ్యమంత్రి చెప్పాలి. దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఏమయ్యాయంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి 6 గ్యారెంటీలు కూడా అమలు కాలే. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 840 రోజులు గడిచినా కూడా 6 గ్యారెంటీలలో అరవకొర గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ముఖ్యమంత్రి ఇక ప్రమాణ స్వీకారం చేసిన రోజు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల దస్త్రంపై తొలి సంతకం చేశారు. తర్వాత గవర్నర్ ప్రసంగంలోనూ అదే విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంతకం చేసిన దస్త్రం ఏమైంది ఎవరికీ తెలియడం లేదు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అభయాస్తమని, అతిపెద్ద ఫ్రాడ్ అని కూడా కేటీఆర్ కూడా దుయ్యబట్టే పరిస్థితికి అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన విషయం ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 6 గ్యారెంటీలోనూ 13 అంశాలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మేము అమలు చేస్తామని చెప్పింది. 840 రోజులు అంటే దాదాపుగా 27 నెలల పైచిలకి అవుతాను. ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన ఏంది అంటే అతిగతి లేని పరిస్థితి కనబడింది. ఇలాంటి పరిస్థితులలో 1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యాసాగర్ రావు ఏదైతే ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టాడో అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పిస్తామని బట్టి విక్రమార్క చెప్పడం, శ్రీధర్ బాబు చెప్పడం, దాంతోపాటు చాలామంది నేతలు కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రైవేట్ బిల్లును తీసుకొస్తాం, దాన్ని అడ్డుకుంటే కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలిసిపోతాయి. సో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టకుండా ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవాలు ప్రజలకు తెలవాలని బీఆర్ఎస్ పార్టీ అయితే కుతకుతహలాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి వాస్తవానికి సంబంధించి చెప్పే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంది అంటే ఒకటే అంశానికి సంబంధించి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా కనబడదు. ఏంది, కేబినెట్లోకి కొత్తలు ప్రస్తుతం మంత్రులలో ఒకరిద్దరిని తొలగించి వేరే పదవులు ఇచ్చే ఛాన్స్, వాటితో పాటే ఖాళీగా ఉన్న మరో 2 మినిస్టర్ పోస్టులు కూడా భర్తీకి అధిష్టానం కసరత్తు, ఎమ్మెల్సీతో పాటు బీసీ ఎస్టీ వర్గానికి అవకాశం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర కేబినెట్లోకి కొత్త వారు రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులలో ఒకరిద్దరిని తప్పించాలని ఇప్పటికే డిసైడ్ అయినట్టుగా సమాచారం. వారికి పార్టీ పదవులు కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా టాక్. వారికి సీనియారిటీ మేరకు CWCC, AICC పదవులు ఇస్తామని సదరు నేతలకు ఇప్పటికే సంకేతాలు పంపినట్టుగా తెలుస్తుంది. అందుకు ఆ లీడర్లు సైతం
సానుకూలంగా స్పందించినట్లుగా పార్టీ వర్గాలలో చర్చ నడుతుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఒకరిద్దరు మంత్రులను తప్పించి వాటితో పాటు ఖాళీగా ఉన్న మరో 2 పదవులను కూడా భర్తీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. హూందాగా తప్పించాలని మంత్రి పదవులను తప్పించిన వారు మౌనంగా ఫీల్ కాకుండా ఉండేందుకు జిల్లాలు సామాజిక సమీకరణల నేపథ్యంలో కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. విమర్శలు రాకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. తప్పించిన మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేతో భర్తీ చేయాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అగ్గి మీద గుగ్గిలమవుతున్న పరిస్థితి రచ్చ నడుస్తుంది. నా భాషలో చెప్పాలంటే ఓ పక్కన జీవన్ రెడ్డి పార్టీని వీడిపోతున్న తరుణం, ఇంకో పక్కన మంత్రి పదవి ఇవ్వాలనేదని పూర్తి స్థాయిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంకెలేస్తున్న పరిస్థితి. ఇంకో వైపున మంత్రి పదవిని తొలగిస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకో పక్కన ఇప్పుడున్న మంత్రులకు ముఖ్యమంత్రికి పూర్తిగా కూడా వ్యతిరేకంగా అసమ్మతి వ్యక్తం చేస్తున్న చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో పాటుగా పార్టీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో కూడా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కూడా మనతో. సో ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే కేబినెట్కు సంబంధించి విస్తరణ జరిగినప్పటికీ కూడా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి వెళ్ళిపోయే తరుణం కనబడినా లేదా కొత్త వాళ్ళను తీసుకొచ్చినా కూడా పార్టీకి సంబంధించిన విస్తరణలో భాగంగా ఏఐసీసీ కానీ సిడబ్ల్యూసీసీ పదవులు ఇస్తా అంటే మాకెందుకు ఆ పదవులు, మంత్రి పదవులు కావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మంత్రి పదవి నుండి బయటకు పంపిస్తే ఇతర పార్టీలోకి వెళ్తామంటూ కూడా చాలా స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకో వైపు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇటు మున్సిపల్ శాఖ కానీ దాంతోపాటు ఐటీ వింగ్కు సంబంధించి విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి ఇంకా చాలా రకాల పదవులు అయితే ఉన్నాయి. వాటన్నింటికీ కూడా మాకు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలని చాలామంది ఇప్పటికే కూడా వాదన వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో కేబినెట్ విస్తరణతో జరగబోయే ప్రయత్నాలు, కేబినెట్ విస్తరణతో జరుగుతున్న పరిస్థితులు ఒకేలా ఉంటాయా లేదా అనేది కూడా మనం వేసి చూడాలి. సో మొత్తానికి నేను చెప్పే ఎపిసోడ్ ఒకటే అండి, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యమే వైఆర్టీవీ ప్రజల పక్షాలను నిలుస్తుంది, ప్రజల కోసం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.